తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనల్ని మనం చూసి గర్వపడకూడదు. మనం చేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు, మనం చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు, మనం చేస్తున్నటువంటి పనుల్లో కావచ్చు, మనం చేస్తున్నటువంటి సేవలో కావచ్చు, మనం చేస్తున్నటువంటి భక్తిలో కావచ్చు, ఎప్పుడు కూడా మనల్ని మనము హెచ్చింప చేసుకోకూడదు. ఎప్పుడైతే మనల్ని మనము తగ్గించుకుంటామో అప్పుడు హెచ్చింపబడతాం. నీ జీవితంలో కూడా నిన్ను నువ్వు చూసి హెచ్చింపబడుతూ ఉన్నావా? అయితే దేవుని దృష్టిలో తగ్గింపబడతావు. ఎప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటావో అప్పుడు దేవుని దృష్టిలో హెచ్చింపబడతావు. అలాగనే ఒకానొక దినాన ఒక సుంకరి, ఒక పరిసేయుడు దేవుని మందిరానికి వెళ్ళి ఇలాగున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిసేయుడు గట్టిగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను అది చేస్తూ ఉన్నాను, ఇది చేస్తూ ఉన్నాను, అందరిలాగా లేను, నా జీవితం ప్రత్యేకత అని చెప్పి గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే సుంకరి మాత్రము తన కనులెత్తి దేవుణ్ణి చూడడానికి కూడా ధైర్యం చాలక తన పాపినని తన యథార్థంగా దేవుని మందిరంలో ఒప్పుకుంటూ ఉన్నాడు. అలాంటి ఒప్పుకోలు స్థితి నీ జీవితంలో ఉన్నట్లయితే ఆ దేవాది దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చింపజేసేటువంటి వాడిగా ఉన్నాడు కనుక ఇక నుంచైనా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట మనల్ని మనం తగ్గించుకొని జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. అవును తండ్రి, మా జీవితాల్లో తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకున్నట్లయితే హెచ్చింపబడతామని మీ లేఖనాల ద్వారా స్పష్టంగా మాట్లాడినారు ప్రభా. అయ్యా, ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వారి జీవితాల్లో వారిని వారు తగ్గించుకొని మీ యందు హెచ్చింపబడుటకు కృప చూపించమని ప్రతి ఒక్కరిని మీ యొక్క కృపగలస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.